त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिश्चेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం. ఇప్పుడు మనం నవంబర్ 15వ తారీఖు శుక్రవారం నాటి పంచాంగ వివరాలు చూద్దాం. ఇందులో ఈనాటి పంచాంగ వివరాలు మొట్టమొదట స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం పౌర్ణిమ రాత్రి 3 గంటల 2 నిమిషాల వరకు ఉంది. భరణి నక్షత్రం రాత్రి 10 గంటల 33 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం ఉదయం 9 గంటల 3 నిమిషాల నుంచి 10 గంటల 33 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 6 గంటల 3 నిమిషాల నుంచి 7 గంటల 33 నిమిషాల వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8 గంటల 23 నిమిషాలకు ప్రారంభమై 9 గంటల 8 నిమిషాల వరకు ఉంటుంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12 గంటల 7 నిమిషాల నుంచి 12 గంటల 52 నిమిషాల వరకు ఉంటుంది. విజయవాడకు సూర్యోదయం 6 గంటల 9 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 21 నిమిషాలకు. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకి సమయం అనుకూలంగా ఉంది. ప్రస్తుతం ఈ మేషలగ్న సమయం సిజేరియన్ ఆపరేషన్ విషయంలో అనుకూలత బాగా ఉంది. అందువలన ఈ సాయంత్రం పూట 4 గంటల దగ్గర నుంచి 4:30 వరకు ఉన్నటువంటి మేషలగ్న సమయాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక్కడ మరి ఇవాళ కార్తీక పూర్ణిమ సందర్భంగా అందరికీ కూడా చాలా విశేషమైనటువంటి ప్రాచీన సాంప్రదాయాలు చేసిన వాళ్ళందరికీ కూడా చాలా విశేషమైన రోజుగా అనిపిస్తూ ఉంటుంది. ఇవాళ కార్తీక పూర్ణిమ మీద సినిమాలు కూడా తీసేశారు. అటువంటి గొప్పమైనటువంటి రోజు ఇవాళ సముద్ర స్నానానికి ఒక ప్రత్యేకత ఉంది మన సాంప్రదాయంలో. భారతీయ సనాతన ధర్మంలో కార్తీక పూర్ణిమ నాడు హరిహరులిద్దరిని కూడా అర్చించడం, ప్రాతకాలంలో సముద్ర స్నానం కుదరని పక్షంలో కనీసం నదీ స్నానం చేయడం, లేదంటే కనీసం ఇంట్లో కూపం అంటే బావి ఉంటే కనుక బావి దగ్గరైనా స్నానం చేయడం, అంతేగాని ఒక డబ్బాలో పట్టిన నీళ్లు స్నానం చేయడం అనేది శాస్త్రీయం కాదు వాళ్ళ. ఎందుకంటే స్వామివారు ఈ కార్తీక మాసం అంతా కూడా నీటిలో ఎక్కడ నీరుంటే అక్కడ ఉంటాను, నివసిస్తానని చెప్పేసి వాగ్దానం చేశారు శ్రీ మహావిష్ణువు. అందువల్ల కార్తీక స్నానానికి చాలా విశేషం. ఆ నదీ స్నానం లేదంటే చెరువులు, కాలువలు ఆ వరుస క్రమం చెప్పుకుంటూ వచ్చాడు. అలాగ బావులు అవన్నీ కూడా కార్తీక పూర్ణిమ, ఆకామావయ పూర్ణిమ అనే పేర్లతో సముద్ర తీరంలో కాని వాళ్ళు ఎప్పుడైనా స్నానం చేయాలంటే పర్వంలోనే చేయాలి. అందులో ఈ కార్తీక పూర్ణిమ విశేషం. ఇవాళ హరిహరులిద్దరిని కూడా అర్చించడం మూలంగా చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. మరి ఇవాళ వృషోత్సర్జనానికి చాలా విశేషం ఉంది. పితృదేవతల యొక్క అనుగ్రహం లభించడం కోసం చెప్పేసి వృషోత్సర్జనం అనే దానికి చాలా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చారు. అలాగే శివాలయాల్లో జ్వాలాతోరణం చేసి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం అనేది ఒక ప్రకరణం పెట్టారు. ఇవాళ కనుక అలా వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుంటే పిల్లల యొక్క అవయోగాలు ఏమైనా ఉంటే పోతాయని, పిల్లల యొక్క అభివృద్ధి బాగుంటుందని, పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కలుగుతారని, ఇవన్నీ కూడా ప్రాచీనంగా ఈ కార్తీక వ్రతం చేసి ఈ కార్తీక పూర్ణిమ నాడు ఉండేవాళ్ళు. అసలు ప్రతి పౌర్ణమికి కూడా గౌరీ పూజ, పూర్ణిమ పూజ ఉంది ప్రత్యేకంగా. ఆ రాత్రిగల పూర్ణిమకు సంబంధం కూడా ఇవాళే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ మహాపర్వాన్ని సద్వినియోగం చేసుకుని సమయాన్ని వృధా చేసుకోకుండా హరిహరనామ స్మరణతో కాలక్షేపం చేస్తూ చాలా చక్కగా జీవనం చేస్తారని చెప్పేసి మంచి ఫలితాలు పొందుతారని చెప్పి ఆశిస్తూ, ఎందుకంటే గ్రహచారం తెలుసుకుంటున్నాం. గ్రహచారానికి సంబంధించినటువంటి దోష సంబంధమైన శాంతి మార్గాలు ఆ హరిహరులు అనుగ్రహిస్తేనే వస్తాయి. ఆ హరిహరులు అనుగ్రహిస్తే మంచి బుద్ధి కలుగుతుంది, మంచి మార్గంలో ప్రయాణం చేస్తాం, అన్ని యోగాలు బాగా ఉంటాయి. అందువల్ల ఆ హరిహరుల యొక్క అనుగ్రహం కోసం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కార్తీక పూర్ణిమ సద్వినియోగం చేసుకోండి. కార్తీక మాసం 4 రోజులు కూడా సద్వినియోగం చేసుకోవాలి. అందులో పౌర్ణమిని బాగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ, మరి ఇక ఈనాటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకునే ముందు ఒకసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి ఫలితాలన్నీ కూడా చాలా అనుకూలంగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం మేషరాశి వాళ్ళకి బాగా ఉంది. ప్రతి పని కూడా చాలా సానుకూలంగా అవుతూ ఉంటుంది. ప్రతి పని కూడా వేగవంతంగా పూర్తి చేసుకునే లక్షణాలు ఉన్నాయి. అందరూ బాగా అనుకూలిస్తారు, అందరూ బాగా అనుగ్రహిస్తారు. ఈ రోజున ఎవరితో కలిసి ఏ పని చేద్దామన్నా కానీ ఆ పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన ప్రయత్నాల్లో మీకు
శుభ సంబంధమైన వార్తలు వినపడే అవకాశం వస్తుంది. అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తించి కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. భరణి నక్షత్రం వాళ్ళ విషయంలో అన్ని పనులు కూడా చాలా చక్కగా సాగుతూ ఉంటాయి. కృత్తిగా ఒకటో పాదం వాళ్ళకి వాళ్ళ కొంచెం చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం ఉంది. వాటన్నిటిని కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృషభ రాశి. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త ప్రయాణ విషయాల్లో చూపించాలి. వస్తువులు మర్చిపోవడం కానీ, ఎక్కడైనా ఏదైనా వదిలేసి రావడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. లేదా ప్రయాణ విషయంలో వాహనాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఏదో రకమైన చికాకు వెంబడించే అవకాశం ఉంది. అక్కడ ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి. మీ బుద్ధి కుశలతతో ఆర్థిక లావాదేవీల్లో వచ్చేటువంటి సమస్యలను కూడా సరి చేసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు వంటి వాటికి మంచి సూచనలు దొరుకుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. మరి పూర్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి ఈ రోజున చాలా ధైర్యమైన బుద్ధితో ప్రతి పనిని కూడా విజయం వైపు నడిపించగలను అనేటువంటి ధీమాతో ముందుకు వెళ్ళి సక్సెస్ఫుల్గా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. మిథున రాశి. ఏ పని చేస్తున్నా, ఎందుకు చేస్తున్నాం అనేటువంటి ఒక ఆలోచన వెనకాల ప్రస్తావనగా వస్తూ ఉంటుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో మీరు కలగజేసుకోకుండా ముందుకు వెళ్ళాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇది గమనించుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాం. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. మీ తెలివితేటలు బాగా పనిచేస్తాయి, కానీ అమలు చేసే విషయంలో ఏదో ఒక లోపం కనబడుతూ ఉంటుంది. తద్వారా చికాకులు వచ్చే అవకాశం ఉంది. బుద్ధి కుశలత ప్రదర్శించి ఆ కార్యక్రమాల్లో ఎక్కడ లోపం జరగకుండా ప్రయత్నం చేస్తే మాత్రం విజయం మిమ్మల్ని వరించే అవకాశం ఉంది. అడ్డంకులు లేవు ఇవాళ, కానీ కార్య సాధన కోసం చేయాల్సిన ప్రయత్నాల్లో మీరు ఎక్కువ కృషి చేయాల్సిన అవసరం ఉంది. అది గమనించుకుని ముందుకు వెళ్ళాలి. అలాగే మృగశిర 3, 4 పదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా నడుస్తాయి. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి సర్వదా మీకు ఈ రోజున శ్రేయోదాయకమైన ఫలితాలే ఉండే అవకాశం ఉంది. పునర్వసు 1, 2, 3 పదాల వాళ్ళకి అటు ఇబ్బందులు ఉండవు, ఇటు లాభాలు ఉండవు. తటస్థంగా రోజువారీ కార్యక్రమాలతో ఈ రోజున పూర్తవుతుంది. తదుపరి కర్కాటక రాశి. అందరూ బాగా మీకు సహకారం చేస్తారు. నేను ప్రతి పనిని కూడా విజయవంతంగా చేసుకోగలను అనేటువంటి ధీమాతో ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీరు చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటారు. అయితే మీకున్నటువంటి ఆగ్రహావేశాలను ప్రదర్శించడం మూలంగా కొంత సానుకూలత తగ్గే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో స్నేహం చేయకుండా ప్రయత్నం చేయాలి. పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో పార్ట్నర్స్తో మీకు విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని పనులు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత పునరుసు 4 పదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు బాగుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి దీనికి విరుద్ధంగా, అంటే ఈ కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులకరమైనటువంటి సంఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా సమయ పాలనతో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి విజయాలు సాధించే అవకాశం కనబడుతోంది. తర్వాత మరి సింహరాశి. ఏ పని చేసినా ఎందుకు చేస్తున్నాం అనేటువంటి సమస్య ఒకటి వెంటాడుతూ ఉంటుంది. ఈ పని చేయొచ్చా, చేయకూడదా, చేద్దామా, వద్దా, ఇట్లా అన్నిటికీ కూడా సందిగ్ధావస్థ ఉంటుంది. డైలమా అంటారే అలాంటిది. అయితే ప్రతి పని ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యంలో మీ మనసు పాడైపోతూ ఉంటుంది. ఈ పని కంటిన్యూ చేయొచ్చో వద్దో, అనవసరమేమో అనేటువంటి భావంతో అనుకూలించే పనులు కూడా మధ్యస్థంగా వదిలేస్తూ ఉంటారు. చాలా విచిత్రమైనటువంటి ధోరణి. ఇక ప్రాకృతంగా చేయాల్సిన పనులు వదిలేసి భక్తి కార్యక్రమాల మీద కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం ఈ విషయాలన్నింటినీ కూడా దూరంగా పెట్టి మీరు చేయాల్సిన పనులు, అసలు పనులు వేసి అక్కడైన పనులు చేసుకుంటూ వాళ్ళ కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మఘ నక్షత్రం వాళ్ళకి కుటుంబంలోనూ ఉద్యోగంలోనూ వ్యతిరేకత ఉంటుంది. ఉబ్బ నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా తెలివిగా సాధించుకునే లక్షణాలు ఉంటాయి. ఉత్తర ఉటపాదం వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధితో ముందుకు వెళ్తున్నా సమస్యలు మాత్రం వెంటాడే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి ప్రత్యేకంగా సూచన చేస్తున్నాం. కన్యా రాశి. కొన్ని కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాం, ఇది చేయాలా, అవసరం ఉందా, చేద్దామా, వద్దా, ఇలాగ ఎన్నో
సమస్యలు, ఎన్నో ప్రశ్నలు మీ వెనకాలే ఉండే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కన్యా రాశి వాళ్ళకి వాళ్ళ అష్టమ చంద్రుడి యొక్క సంచార ప్రభావం, సప్తమ రాహు ప్రభావం చేత బుద్ధి స్థిరత్వం నుంచి దూరంగా ప్రయాణం చేస్తుంది. కొన్ని చేయకూడని పనులు, కొన్ని చేయదగిన పనులు వదిలేయడం, చేయకూడని పనులు చేయడం, అక్కర్లేని పనులు చేయడం, చేయాల్సిన పనులు వదిలేయడం, సమయపాలన లేకుండా ఉండడం, దాంతో కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం మాట పడే అవకాశం వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు స్వయంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా కొంచెం ఆటంకాలతో నడుస్తాయి. హస్త నక్షత్రం వాళ్ళకి ఇవాళ బాగా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళు ఇవాళ అద్భుతమైనటువంటి కాలక్షేపం చేస్తారు. తులారాశి. ఈ రోజున అనుకోని అంశాలలో మీకు విచిత్రమైనటువంటి చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా మరి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం అని చెప్పేసి గమనించుకోవాలి. మీ ప్రతి వ్యవహారాన్ని కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇతరుల మీద ఆధారపడిన పనులన్నీ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు తలెత్తే అవకాశం వస్తుంది. అలాగే మరి స్వాతి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందిగా సూచన చేస్తున్నాం. తర్వాత విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. వృశ్చిక రాశి. వాళ్ళ ఏదో తెలియని కొంచెం చికాకులు వెంబడించే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా నడిపించే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలన్నీ కూడా మీరు అనుకున్నట్టుగా మాత్రం జరగవు. ఏదో తెలియని డిస్టర్బెన్స్ నడుస్తూ ఉంటాయి. విశాఖ 4వ పాదం వాళ్ళకి అనుకూలత అన్ని కార్యక్రమాలను కూడా తక్కువగా ఉంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని సమస్యలకు దూరంగా ఉంటారు. అలాగే మరి ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి బుద్ధి కుశలత తగ్గడం, పనులు వాయిదా వేయడం, ఆ కార్యక్రమాల మూలంగా కొంచెం సమస్యలు తలెత్తే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత ధనురాశి. ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి జీవితం గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వంటి పెద్ద పెద్ద వ్యవహారాల్లో మాత్రం శుక్రుడి సంచారం ప్రభావం చేత మీకు తెలివితేటలు ప్రదర్శించి సమస్యలను దూరం చేసుకునే రీతిగా ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. తద్వారా కొంచెం శుభవార్తలు వినపడే అవకాశం కనబడుతుంది. మూలా నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా డబ్బు ఖర్చుతో పూర్తవుతాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలు సానుకూలం చేసుకుంటారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం ప్రతి విషయంలోనూ బాగా ఉంటుంది. మకర రాశి. కార్యక్రమాలను కూడా విజయవంతం అవుతాయి. ప్రతి విషయంలో కూడా చాలా ధైర్యయుక్తమైన బుద్ధితో ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా సానుకూల స్థితి ఏర్పడే అవకాశం ఉంది. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళు తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలు సానుకూలం చేసుకుంటారు. శతభిష నక్షత్రం వాళ్ళకి వాళ్ళ అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా, సకాలంలో, సవ్యంగా పూర్తవుతాయి. తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కూడా తెలివిగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీనరాశి. అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో పూర్తవుతాయి. చాలా చక్కటి ప్రణాళికలు చేస్తారు. ఈ ప్రణాళికలన్నీ కూడా మీకు సానుకూలం అవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సమస్యలు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం కనబడుతోంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహేషాః
గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం తత్సత్.